ఛానల్ చరిత్రలో ఒక పేజీ ఎపిసోడ్ నెంబర్ 5 మోటుపల్లి సీపోర్ట్ ఎక్కడ విన్నట్లేదు కదా. వైజాగ్ సీపోర్ట్ విన్నాం, మచిలీపట్నం విన్నాం, ముంబై విన్నాం. మచిలీపట్నం ఎక్కువ ఇప్పుడు జరుగుతుంది, కడుతున్నారు, కడతానికి దానికి ముందు ఎక్కువగా విన్నాం. ఆల్రెడీ కట్టేసి ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్ట్ జరుగుతున్నాం ముంబై, వైజాగ్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా షిప్ పోర్ట్స్ విన్నాం. కానీ మోటుపల్లి సీపోర్ట్ ఏమిటి అనుకుంటున్నారా? ఇంతవరకు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మోటుపల్లి సీపోర్ట్ అన్నది చాలా ఫేమస్ అంటే ఎక్కువ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అన్నది అక్కడ నుండి జరిగేది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో మోటుపల్లి అని ఒక ఊరుంది. ఇది 2000 years క్రితమే సౌత్ ఇండియాలో ఒక పాపులర్ ఓడరేవు, అంటే సీపోర్ట్ అన్నమాట. కాకతీయ సామ్రాజ్యంలో ఈ మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల నుంచి సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగేదన్నమాట. డైలీ వచ్చిపోయే షిప్స్తో మోటుపల్లి రేవు ఎప్పుడూ బిజీగా ఉండేది. కాకతీయ గణపతి దేవుడి టైంలో, గణపతి దేవుడు అంటే రుద్రమదేవి వాళ్ళ డాడీ, ఆయన టైంలో సముద్ర వ్యాపారం ఇంకా డెవలప్ అయింది. న్యాచురల్ సీపోర్ట్గా ఫేమస్ అయిన ఈ మోటుపల్లి కేంద్రంగా అరబ్, చైనా దేశాల నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరిగేవి. వెస్ట్రన్ కంట్రీస్తో పాటు ఈస్టర్న్ ఐలాండ్స్ నుంచి షిప్స్ ద్వారా చాలా వస్తువులు కాకతీయ సామ్రాజ్యంలోకి వచ్చేవి. అయితే సముద్రం మీద నుంచి ట్రావెల్ చేయడం అంటే ఎంతైనా రిస్క్ కదా. అందుకని గణపతి దేవ మహారాజు వేరు కాంటినెంట్స్ నుంచి, ఐలాండ్స్ నుంచి వచ్చే ట్రేడర్స్ సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సముద్ర దొంగల నుంచి వీళ్ళని కాపాడడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫారెన్ ట్రేడర్స్కి యాక్సిడెంట్స్కి ఇన్సూరెన్స్ కూడా కల్పించారు. తెలుసా, మోటుపల్లి ఓడరేవు నుంచి ఒక వారానికి 1 కోటి వరహాల ట్రేడ్ జరిగేదంటే ఇక చూడండి మరి. ఇక్కడ నుంచి శ్రీగంధం, పచ్చకర్పూరం, రత్నాలు, ముత్యాలు, దంతాలు, సన్నని వస్త్రాలు, ధాన్యాలు, ఇట్లా బోలెడు వస్తువులు అరేబియా, ఈజిప్ట్, ఇటలీ, జర్మనీ, రొమేనియా, జపాన్, చైనా, బర్మా, సింహళ లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యేవి. ప్లస్ అక్కడ నుంచి వస్తువులు కూడా ఇంపోర్ట్ అయ్యేవి. ఫారెన్ ట్రేడ్ అండ్ బిజినెస్కి గణపతి దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి పాపం నెలల కొద్దీ సముద్రాలపై ట్రావెల్ చేసి వచ్చి మరీ వ్యాపారం చేసే ఆ ట్రేడర్స్కి సముద్ర దొంగలతో పాటు ఇంకా బోలెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అందులో కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ అయితే ఒక్కోసారి ఏంటంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించక తుఫాన్ల లాంటివి వచ్చి ఏమైనా షిప్స్ వేరే రాజ్యాల తీరాలకు వెళ్ళిపోతే అక్కడి రూలర్స్ ఆ షిప్స్లో ఉన్న సరుకుల్ని బలవంతంగా జప్తు చేసి వాళ్ళ ఖాతాలో జమ చేసేవాళ్ళు. కానీ గణపతి దేవుడు మాత్రం న్యాయంగా ఆయన ముందు నిర్ణయించిన సుంకం, అంటే ఆ ట్యాక్స్ని వసూలు చేసి మొత్తం సరుకుల్ని యాజ్ ఇట్ ఈజ్ వాటి ఓనర్స్కి ఇచ్చేసేవారు. ఇదేదో జస్ట్ నోటి మాట కాదు. మోటుపల్లి సీకోస్ట్ దగ్గర వీరభద్రస్వామి గుడి ఉంటుంది. దాని మండపంలో తెలుగు, సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో అభయశాసనం కూడా వేయించారు. జనరల్గా వేసే దాన శాసనాల్లా కాకుండా ఇందులో సుంకం రేటు కూడా ఉంటుంది. కొన్ని స్పెషల్ ఐటమ్స్కి తప్ప మిగతా వాటికి 1/30 పార్ట్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏనుగులను ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకో, అందులో ఒకదాన్ని ట్యాక్స్ కింద పే చేయాలన్నమాట. కాకతీయుల కాలంలో ఇలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ టైంలో ట్యాక్స్ పేయించుకునే టౌన్స్ని కరపట్టణాలు అనేవాళ్ళు. ఈ మోటుపల్లి కూడా అలాంటిదే. తెలుసా, రుద్రమదేవి రూల్ చేసే టైంలో ఇటాలియన్ ట్రావెలర్ మార్కోపోలో ఉన్నాడుగా, ఆయన మోటుపల్లి ఓడరేవు గురించి చెప్తూ ఈ ఓడరేవు నుండి ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కంట్రీస్కి వజ్రాలు, సాలెపురుగు జాలీలా సన్నగా ఉండే చాలా వాల్యుబుల్ వస్త్రాలు ఇంపోర్ట్ అయ్యేవి. వీటిని ధరించని రాజు కానీ, రాణి కానీ, కుబేరులు కానీ ప్రపంచంలో ఉండరు అని కాకతీయుల కాలం నాటి వస్త్రాల స్పెషాలిటీ గురించి అన్నాడంటే అప్పట్లో ఈ ప్లేస్ ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అవును, ఆ ఏరియాలో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసి ఈ స్టోరీ తెలిసేమో అడుగు.